Very good morning, viewers. And today, మనం స్టార్ట్ చేసిన ఇంకా టాపిక్ వచ్చేసి ఫ్రాక్షన్స్. సో ఈ ఫ్రాక్షన్స్ అనేది ఇప్పుడు ఏంటంటే ఫ్రాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఇట్స్ ఎ ఫ్రాక్షన్. ఓకే, సో 3/5 ఇట్స్ ఎ ఫ్రాక్షన్. ఓకే, సో ఎగ్జాంపుల్ దీస్ ఆర్ కాల్డ్ ఫ్రాక్షన్స్. ఓకే, సో ఫస్ట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అంటే సో డినామినేటర్ లో ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద యాక్చువల్ థింగ్. ఓకే, యాక్చువల్ థింగ్. సో నిజానికి డినామినేటర్ లో ఏదైతే ఉందో అది సో అసలైన థింగ్. సో దీంట్లో 3 పార్ట్ అంటే దీంట్లో థర్డ్ పార్ట్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది. సో 5 అనేది ఆ థింగ్ యొక్క యాక్చువల్ పార్ట్. ఓకే, సో ఇందులో థర్డ్ పార్ట్ అంటే దీన్ని 5 పార్ట్స్ గా చేసినాక ఇందులో థర్డ్ పార్ట్. ఓకే, థర్డ్ పార్ట్ అంటే 3/5 పార్ట్ మనకి ఇందులో నుంచి కావాలి. అంటే సో 5 పార్ట్లో నుంచి ఈ 5 పార్ట్ల నుంచి ఈ 5 పార్ట్స్ మనకి 3 పార్ట్ కావాలి. ఓకే, 3 పార్ట్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ 1 బాక్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ 1 బాక్స్ అనేది ఫుల్ కెపాసిటీ. ఓకే, సో దీన్ని 2 పార్ట్స్ చేసాం అనుకోండి. సో అప్పుడు ఇది ఆఫ్ అవుతుంది కదా. సో దీన్ని 1/2. ఓకే, దీన్ని 1/2 గా డిటర్మైన్ చేస్తాం. అంటే దాని వాల్యూ కూడా అంతే. సో దాన్ని ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది టోటల్ పార్ట్. అంటే ఈ టోటల్ పార్ట్ ని 1 గా కన్సిడర్ చేస్తాం. ఈ టోటల్ పార్ట్ వచ్చేసి 1. సో ఇక్కడ ఏమవుతుంది డినామినేటర్ లో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఓకే, సో 1 + 1. ఓకే, 1 + 1 is equal to 2/2 is equal to ఈ క్యాన్సిల్ అయిపోతే 1. ఓకే, సో ఈ టోటల్ పార్ట్ అనేది 1. ఓకే, ఈ టోటల్ పార్ట్ లో మనం ఏం చేస్తున్నాం 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటాం. సో అయితే అలా చేసిన తర్వాత ఈ పార్ట్ యొక్క వాల్యూ ఎంత అంటే 1/2. ఎందుకంటే ఈ టోటల్ పార్ట్ లో సో ఈ టోటల్ పార్ట్ లో హాఫ్ కదా, హాఫ్ అన్నప్పుడు 1/2, ఇక్కడ కూడా హాఫ్ కదా 1/2. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకో అప్పుడు ఏమవుతుంది ఫుల్ పార్ట్ వస్తుంది. ఫుల్ పార్ట్ ఎప్పుడైనా 1 గా కన్సిడర్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుందంటే సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సో ఇది ఒక 1 పార్ట్ ఉంది. ఓకే, ఈ 1 పార్ట్ ని 5 పార్ట్స్ గా చేశారు అన్నట్టు. యాక్చువల్ గా 5 పార్ట్స్ గా చేశారు. ఓకే, సో 1 2 3 సరే 4 5. ఓకే, 4 5 చేసిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు అంటే 3/5. ఓకే, 3/5 పార్ట్ కావాలంటున్నాడు. అంటే 3/5 వంతు పార్ట్ కావాలంటున్నాడు. సో అంటే నేనేం చేస్తానంటే సో ఈ 3 బాక్సెస్ ని మార్క్ చేస్తాను. సో ఈ 3 బాక్సెస్ యొక్క వాల్యూ కావాలంటున్నాడు. 3 బాక్సెస్ వాల్యూ ఇది. సో ఈ టోటల్ గా తీసుకుంటే దీన్ని 1 పార్ట్ గా కన్సిడర్ చేస్తాం. ఓకే, 1 పార్ట్ గా కన్సిడర్ చేస్తాం. 3/5. ఓకే, ఎందుకంటే ఈ 1 ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి ఆ 5 పార్ట్స్ లో 3 పార్ట్స్ వాల్యూ ఎంత కావాలంటున్నాడు. సో అది ఫ్రాక్షన్ అంటే యాక్చువల్గా ఫ్రాక్షన్ అంటే ఇది. ఓకేనా, అయితే సరే రియల్ లైఫ్ లో దీన్ని ఎలా అప్లికేబుల్ చేద్దాం అన్నది కొన్ని క్వశ్చన్స్ చేస్తూ మెల్లగా తరవగా వెళ్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి ఆ ఐడియా గురించి చూద్దాం. సో ఇదే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. ఓకే, ఏ కార్ కెన్ ట్రావెల్స్ 12.5. ఓకే, 12.5 kilometers ఇన్ ఏ లీటర్. ఓకే, సో ఇన్ ఏ లీటర్ మనం ఇకపైన ఏం చేయాలంటే ఎప్పుడైనా సో క్వశ్చన్ ఎంతవరకు అయితే మనం రీడ్ చేస్తామో అంతవరకు దాన్ని ఈక్వేషన్ లో కన్వర్ట్ చేయాలి. అంటే సో మ్యాథమెటికల్ ఫామ్ లో దీన్ని కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమన్నట్టు ఇక్కడ 1 లీటర్ కి ఓకే 1 లీటర్ కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ఎంత దూరం ప్రయాణిస్తుంది 12 kilometers ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడు హౌ మచ్ డిస్టెన్స్ కెన్ ఇట్ ట్రావెల్ ఇన్ 42 3/5 లీటర్స్. ఓకే, సో ఈ 42 3/5. ఓకే, సో అంటే 42 లీటర్లు ఉంది. సో దానిపైన 3/5 పార్ట్ ఒకటి ఉంది. ఓకే, సో ఇన్ని లీటర్స్ కి మరి ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో 1 లీటర్ కి ఎంత చేసినప్పుడు సో మరి ఇన్ని లీటర్స్ కి ఎంత ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ చూడగానే చెప్పేసేయచ్చు ఎవరైనా సరే. సో 3/5. ఓకే, సో దీనికి కన్ఫ్యూజన్ అవసరం. సో ఇది x అనుకుంటాం. ఓకే, సో వీ డోంట్ నో దట్. మనం ఇప్పుడు అదే క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో దీన్ని మనం అట్లా అనుకుంటాం. అదే ఇక్కడ చూడండి. సో 1 లీటర్ కి ఇంత అయినప్పుడు మరి ఇన్ని లీటర్స్. ఓకే, ఇక్కడ లీటర్స్ కదా ఇది. ఓకే, లీటర్స్ కదా ఇది. సో ఏం లేదు సింపుల్ గా సో 1 లీటర్ కి ఇంత ఉన్నప్పుడు సో మరి ఎన్ని లీటర్స్ కి ఇంత అవుతుంది అన్నప్పుడు సో సింపుల్ గా దీన్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది దీన్ని. సో అంటే క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్ దీన్ని ఏమన్నా తెలుగులో అడ్డగుణకారం అంటారు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది x 1 లీటర్. ఓకే, 1 into x is equal to సో ఇది కిలోమీటర్స్ కదా. ఓకే, ఇక్కడ కిలోమీటర్స్ అవుతుంది అంటే కిలోమీటర్స్ అవుతుంది ఇది. సో is equal to
ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేస్తున్నాను ఓకే 12 1/2 ని కన్వర్ట్ చేయడం ఎలా 12 into 2 24 ఓకే 24 plus 1 ఓకే 25/2 ఓకే సో మళ్ళీ ఒకసారి చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఓకే సో మిశ్రమ భిన్నం ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని నార్మల్ ఫ్రాక్షన్ లోకి సో మిశ్రమ భిన్నాన్ని సో నార్మల్ ఉన్న ఈ భిన్నాల్లోకి కన్వర్ట్ చేసుకున్నప్పుడు 12 into 2 24 అవుతుంది 24 plus 1 25 అవుతుంది 25/2 యాక్చువల్లీ ఓకేనా సో 25/2 వచ్చింది దీనికి కూడా నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి సో 42 into 5 ఏమవుతుంది 210 ఓకే 210 plus 3 213/5 యాజ్ యూజువల్ వచ్చేసాను ఓకేనా సో x ని 1 ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను సో మళ్ళీ ఇక్కడ చూడండి 12 1/2 into 42 3/5 ఓకే సో 1 into x ఏమవుతుంది x ఓకే x కిలోమీటర్స్ ఇజ్ ఈక్వల్ టు దీన్ని నార్మల్ ఆల్రెడీ కన్వర్ట్ చేసిన కాబట్టి 25/2 ఇంటూ సో దీన్ని ఆల్రెడీ 42 3/5 ని కన్వర్ట్ చేశాను కాబట్టి 213/5 ఓకే 5 1s 5 5s ఓకేనా సో ఇక్కడ 5 ఉంది రిమైండర్ 213 ఓకే సో డినామినేటర్ లో ఇక్కడ ఆల్రెడీ 5 వెళ్ళిపోయింది ఇక్కడ 1 ఉంది ఇక్కడ 2 ఉంది సో 2 into 1 2 ఓకే సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసాం అనుకో 5 into 213 ఎంత అవుతుందండి 1065 ఓకే 1065/2 మళ్ళీ దీన్ని మనకి మాక్సిమం ఎలా ఇస్తారంటే మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ లోనే ఇస్తారు మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చినప్పుడు 2 తో దీన్ని డివైడ్ చేసాం 1000 ఓకే 1064 వరకు వెళ్తుంది 1064 వరకు మనకి వెళ్ళిపోతే వన్ రిమైండర్ ఉంటుంది సో అలా కాకపోయినా డైరెక్ట్ మీరు క్యాన్సిల్ చేసిన 2 తో దీన్ని క్యాన్సిల్ చేశారు అనుకోండి 5 వస్తుంది ఓకే 5 వస్తుంది సో మళ్ళీ 2 తో దీన్ని కూడా క్యాన్సిల్ చేయాలి కదా అప్పుడు 64 వరకు పోతే 32 ఉంటది 1 ఇస్ ద రిమైండర్ ఓకే సో ఈ 2 యాజ్ యూజువల్ ఇట్లా ఉంచేసేయాలి ఎందుకంటే లాస్ట్ కి మిగిలిపోయింది సో ఇలా కాకుండా మీకు ఇంకా డౌట్ వచ్చింది అనుకోండి నార్మల్గా మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన ఈ డివిజన్ మెథడ్ ఉంది కదా డివిజన్ మెథడ్ లో 2 తో దీన్ని డివిజన్ చేస్తే 2 into సో 5 చేస్తాను ఫస్ట్ ఓకే 2 into 5 చేస్తే 10 వచ్చింది ఓకే 10 వచ్చింది 65 డైరెక్ట్ ఇక్కడ తీసేసుకుంటాను ఓకే సో తర్వాత ఏంటి 2 into 32 చేస్తా ఓకే 2 into 30 సరే 3 జా చేస్తాను అనమాట 32 చేసినా పర్లేదు ఇంకా ఈజీగా అయిపోతుంది సో 2 times ఓకే 5 మిగిలిపోయింది సరే ఇక్కడ 3 times కదా సో 3 times 2 3s ఓకే 2 3s 6 ఓకే సో ఇది అయిపోయింది ఇది క్యాన్సిల్ తర్వాత మిగిలింది ఏంటి సో 5 ఓకే 2 times 4 ఓకే 1 is the remainder సో ఈ 1 రిమైండర్ ఉంది కాబట్టి సో దీన్ని ఏమని రాసుకుంటాం మనం 5 3/2 ఈ 1 ని చేసిన 1/2 వస్తుంది ఓకేనా సో ఎవరైతే బిగినర్స్ ఓకే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ కోసం మాత్రం ఇంత డీటెయిల్ గా చెప్పాను సో నార్మల్గా ఎవరైనా సరే మీరు ఈ ఒక్క స్టెప్ అయినా పండి ఓకే ఈ ఒక్క స్టెప్ అయినా చేసిన తర్వాత సో మీ క్యాలిక్యులేషన్ మీ మైండ్ లోనే అయిపోతుంది ఫాస్ట్ గా అయిపోతుంది ఓకేనా సో సేమ్ ఇదే కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇందులో ఏం లేదు అసలు యాక్చువల్లీ ఇది ఎలిమెంటరీ క్వశ్చన్ కానీ ఇలాంటి క్వశ్చన్ పక్కా ఆర్ఆర్ గ్రూప్ డీకి ఉంటుంది ఓకే సో ఎన్టీపీసీ వాళ్ళకి మే నాట్ కానీ ఎందుకంటే కొంచెం డిఫికల్ట్ చేసిస్తారు కంపల్సరీ ఓకే సో ఇప్పుడు మనం ఇంకా చూసుకుంటే సింపుల్ ఇక్కడ చూడండి ఒక ఏ గ్రాఫిక్ డిజైనర్ చార్జెస్ 27 రూపీస్ ఓకే 27 రూపాయల 3/5 వంతు చార్జెస్ ఒకదానికి ఒక డయాగ్రామ్ కి ఓకే వన్ డయాగ్రామ్ చార్జెస్ ఎంత అండి 27 అంటున్నాడు మరి తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు ఫైండ్ ద అమౌంట్ హీ విల్ బి ది చార్జెడ్ ఇఫ్ ద డిజైనర్ 186 డయాగ్రామ్స్ ఓకే డయాగ్రామ్స్ ఇచ్చాడు ఇక్కడ ఓకే సో ఇక్కడ డయాగ్రామ్స్ ఇచ్చాడు ఎన్ని 186 డయాగ్రామ్స్ ఇచ్చాడు 186 డయాగ్రామ్స్ ఓకే డయాగ్రామ్స్ 186 డయాగ్రామ్స్ కి రూపీస్ ఎంత అవుతాయి అని అడుగుతున్నాడు రూపీస్ ఓకే సో x అని కన్సిడర్ చేసుకుందాం సేమ్ సింపుల్ మళ్ళీ ఓకే క్రాస్ మల్టిప్లికేషన్ సో 1 into 1 డయాగ్రామ్ into x రూపీస్ ఓకే సో క్రాస్ మల్టిప్లై చేస్తున్నప్పుడు ఈ 27 3/5 ని కన్వర్ట్ చేసేద్దాం 27 3/5 అంటే ఏమవుతుందండి సో 165 plus 168 ఓకే 168 అవుతాయా కాదు ఓకే సరే 138 అవుతుంది ఓకే 138/5 అవుతుంది ఓకేనా 138/5 అవుతుంది సో ఇంతే 138/5 ఓకే ఇది కరెక్ట్ ఆన్సర్
సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం కదా మనం. సో క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 27 3/5 ఇంటూ 186. ఓకే, సో దీని ప్లేస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ వచ్చేస్తుంది. ఓకే, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ వచ్చేస్తుంది. సో దీని ప్లేస్లో 138/5 అని తీసుకుంటాను ఇంటూ 186. ఓకేనా, 186. సో ఇప్పుడు చూడండి, దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే సో కొంచెం డిఫికల్ట్గా వస్తుంది. సరే చూద్దాం, ఒకసారి చేసేద్దాం. ఓకే, 13 2 టైమ్స్. ఓకే, 38. ఓకే, 7.6 వస్తుంది ఇంటూ 186. సో దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ సాల్వ్ చేసుకుంటే మనకి వచ్చేది ఏంటి, ఓకే చార్జెస్. ఓకే, ఎంత ఛార్జ్ అవుతుందని సో దీన్ని బేస్ చేసుకొని చెప్పచ్చు. సో చేసేద్దాం. సో మనం ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేసుకుంటే సో 27.6 ఇంటూ 186 చేస్తే మనకి 5136 వస్తుంది. ఓకే, 5136 వస్తుంది. కానీ మనకి ఆన్సర్స్లలో కింద ఆప్షన్స్లలో ఇది ఉండదు. ఓకేనా, సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇస్తారు. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, సో 5133. ఓకే, సో ఇది పాయింట్ తర్వాత ఉన్నది కాబట్టి పాయింట్ తర్వాత సింగిల్ డిజిటే కాబట్టి 1/6/10 అని తీసుకోవాలి. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే 5133. సో 3/5 వస్తుంది. ఓకేనా, సో ఇదేంటి కిలోమీటర్స్. ఓకేనా, సో కిలోమీటర్స్ సారీ రూపీస్. ఓకే, రూపీస్. సో రూపీస్ 5133 3/5. సో ఇంత ఛార్జ్ చేస్తాడు. వన్ డయాగ్రామ్ కి 27 3/5 ఛార్జ్ చేసినప్పుడు 186 డయాగ్రామ్స్ కి 5133 3/5 వంతు ఛార్జ్ చేస్తాడు. ఓకేనా, సో మనకి తెలిసినా సరే ఆన్సర్ పోగొట్టే లాస్ట్ వరస్ట్ సిచ్యువేషన్, ఈజియెస్ట్ వన్. ఓకే, చాలా సింపుల్ వన్స్. ఓకే, సో ఇందులో కూడా మనకు పోయే ఆన్సర్ పోయేది ఎక్కడంటే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇది నేను పాయింట్లలో తీసుకున్నాను, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి పాయింట్లలో తీసుకున్నాను. ఎందుకంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ చేస్తున్నప్పుడు కొంతమంది ఇబ్బంది పడతారు. సో పడుతున్నప్పుడు 27.6 చేసి 183 చేసిన తర్వాత ఇది వచ్చింది. సో ఈ పాయింట్ ఎట్లా ఎలిమినేట్ చేయాలి, దీన్ని ఎలిమినేట్ ఎట్లా చేయాలంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే సో అన్ని సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి 10 తీసుకున్నాను. 2 డిజిట్స్ తీసుకుంటే 100 తీసుకోవాల్సి వచ్చింది. 3 డిజిట్స్ గా ఉన్నాయనుకోండి 6.3 ఇట్లా ఉంది అనుకోండి, అప్పుడు 1000 తీసుకో. 1000 తీసుకొని క్యాన్సిల్ చేసి సో ఫైనల్ గా మనకి ఇట్లా ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సో ఇది ఒకటి మైండ్ లో ఉంచుకోండి. సో దీన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ A to city B with a uniform speed of 52 2/7 kilometers per hour. అంటే సో ఇక్కడ వరకు మనం రీడ్ చేసాం, ఇక్కడ వరకు దీన్ని ఫస్ట్ కన్వర్ట్ చేసాం. ఓకేనా, సో పర్ అవర్ అన్నాడు 1 అవర్. ఓకే, 1 అవర్ కి సో ఎంత స్పీడ్, ఓకే యూనిఫామ్ స్పీడ్ అంటున్నాడు. స్పీడ్ అంటే ఏంటి, సో 52 2/7. ఓకే, సో ఇమిడియట్ ఇక్కడే కన్వర్షన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, 52 into 7 సో 2. 52 into 7 ఎంత అవుతుంది, సో ఇది ఓవరాల్ గా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే 366/7 అవుతుంది. ఓకేనా, సో 52 into 7 చేశారు అనుకోండి 364 వస్తుంది. 364 ప్లస్ 2. ఓకే, 366/7. ఓకేనా, సో దట్ ఈస్ ఇట్. మనం ఇక్కడ సాల్వ్ చేసేసాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ ఏముంది, ఫైండ్ ద డిస్టెన్స్. ఓకే, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద two cities if it takes 3/8 hours for the car to reach city B from city A. అయితే ఇక్కడ ఏం లేదు, క్వశ్చన్ లో మనల్ని ట్విస్ట్ చేస్తున్నాడు. ఓకే, సో క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేశాడు, కార్ ట్రావెల్స్ ఫ్రమ్ ద సిటీ A to B అంటున్నాడు. ఓకే, సిటీ A to B అని చెప్పి ఇక్కడ B to A అన్నప్పుడు ఇక్కడ ఏమి లేదు. ఓకే, యూనిఫామ్ స్పీడ్ అన్నాడు కాబట్టి సో ఎక్కడైనా సరే సేమ్ స్పీడ్ ని మెయింటైన్ చేస్తుంది. అంటే స్పీడ్ ఎంత, 52 2/7 స్పీడ్. ఇదే స్పీడ్ తో వెళ్ళింది, అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా. ఓకే, అయితే సో వెళ్ళేటప్పుడు ఎంత టైం పట్టిందో వచ్చేటప్పుడు అంతే టైం పట్టింది. అయితే ఇక్కడ మనకి 1 అవర్ కి స్పీడ్ ఇంత ఇచ్చారు. మరి ఇప్పుడు ఇన్ని అవర్స్ కి ఎంత స్పీడ్, అంటే ఇన్ని అవర్స్ కి ఎంత స్పీడ్ అంటే సేమ్ స్పీడే కానీ ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుంది, సో ఎన్ని కిలోమీటర్స్ కవర్ అవుతుంది, అది ఇక్కడ క్వశ్చన్ అన్నట్టు. సో మనకి ఇక్కడ అవర్స్ మళ్ళీ సేమ్ అవర్స్ ఇచ్చాడు. ఓకే, 4 3/8 ఇచ్చింది. ఓకే, సో దీన్ని మనం సెపరేట్ ఇక్కడ ఆల్రెడీ సాల్వ్ చేసి పెడదాం. సో 4 into 8 32 plus 3. ఓకే,
సో 35/8. ఓకే, 35/8 దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్, ఓకే, మిశ్రమ భిన్నాన్ని సో నార్మల్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేశాను. అయితే మనకి ఎంత స్పీడ్, ఓకే, అంటే ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ అయింది, సో అది వీడియో ఉన్నాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్, ఓకేనా. సో క్రాస్ మల్టిప్లికేషన్, సో ఫస్ట్ అక్కడ నార్మల్గా నేను చేస్తాను. సో 1 into x is equal to, okay, so 52 2/7 into 4 3/8. Okay, so 1 into x is equal to, so దీని ప్లేస్ లో 366/7 into, సో దీన్ని సాల్వ్ చేద్దాం. 35/8 ఉంది. ఓకే, 7 1s are 7 5s are, ఓకే. సో దీన్ని సాల్వ్ చేసాం అనుకోండి. సో 4 సరే ఇంకా చేద్దామండి. సో 4 times తర్వాత 46 is the remainder, 46 ఓకే, 5.75 వస్తుంది. సో ఇది, సో ఇప్పుడు రిమైండర్స్ ఏమున్నాయి ఒకసారి రాసుకుందాం. ఓకే, x is equal to 45.75 into 5 చేసామనుకోండి. సో ఇప్పుడు సమ్ వాల్యూ వచ్చింది. ఓకే, x is equal to, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 5, ఓకే, నేను ఆల్రెడీ సాల్వ్ చేసి పెట్టాను. సో నెంబర్ వచ్చేసి 28, ఓకే, 228.75, ఓకే, 228.75 వచ్చింది. ఓకే, 228.75 వచ్చింది. సో మనకి ఇందాకే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, సో పాయింట్లలో ఉన్నది ఆన్సర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంటుంది. 2 to 8 ఇలాగే వచ్చేసింది. ఈ పాయింట్ అంతా 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 75/100. ఓకే, సో ఇలా వచ్చేసుకుంటే 25 3s are 25 4s are. సో x is equal to 228 3/4 kilometers. Okay, so this is the answer for this question. Okay, so ఈ క్వశ్చన్ కి ఇదే ఆన్సర్. ఏం లేదు. సో ఎవరైనా సరే ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఇబ్బంది అవ్వేది ఏంటంటే, సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకోవడం. సో అసలు ఏం అడిగారు, సో దాని దగ్గరగా సింప్లిఫికేషన్. సో నేను సింప్లిఫికేషన్ మీకు నీట్గా ఏం చేసి చూపిస్తున్నా అంటే బిగినర్స్ కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అట్లా అని చెప్తే అంత మించి ఏం లేదు. ఓకే, సో ఇంకా మనకి ఇదే లెసన్ నుంచి మనకి ట్విస్ట్ చేసే మళ్ళీ ఇంకో ప్రాబ్లం టైప్ ఏంటంటే, సో లెంత్ బ్రెడ్త్ ఇలా ఇచ్చినప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అంటే కొంచెం సరే ఆ ఏరియా టాపిక్స్ లోకి వచ్చినప్పుడు అది వేరేలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం లేదండి, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఫార్ములా ఏంటి, ఓకే, ఏరియా వాల్యూ, ఓకే, వైశాల్యం ఘనపరిమాణం. ఓకే, వైశాల్యం అంటే ఏరియా, ఘనపరిమాణం అంటే వాల్యూ. ఓకేనా. సో మరి వైశాల్యానికి ఘనపరిమాణానికి డిఫరెన్స్ ఏంటండి, సో తేడా ఏంటండి, సో ఏరియాలో 2 డైమెన్షన్స్ ఉంటాయి, అంటే లెంత్ బ్రెడ్త్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో పొడవు వెడల్పులు ఈ 2 మాత్రమే ఉంటాయి ఏరియాలో. ఓకే, సో వైశాల్యంలో. మరి వాల్యూమ్ దగ్గరికి వెళ్ళారనుకోండి 3 డైమెన్షన్స్ వస్తాయి. వాల్యూమ్ అంటే ఏంటిది, ఘనపరిమాణం. ఘనపరిమాణంలోకి వచ్చినప్పుడు 3 డైమెన్షన్స్, 3 దిక్కులు. ఓకేనా, సో 3 మెజర్మెంట్స్ వస్తాయి. సో అందులో వచ్చేది ఏంటి, లెంత్ బ్రెడ్త్ వీటితో పాటు హైట్. ఓకే, సో వన్ మోర్ థింగ్ యాడ్ అయ్యేది హైట్. సో ఇప్పుడు మనకి ఏరియాతో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ ఇంకో ఏరియాతో దీన్ని కంప్లీట్ చేద్దాం. సో ఏరియా ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చాడు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ ఒకసారి రఫ్ వాళ్ళు చూసుకుందాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 29 3/7. ఓకే, 3/7 ఇచ్చాడు. దీన్ని కన్వర్ట్ చేసుకుంటే 29 into 7. సో అలా నేను చేసి పెట్టేసుకున్నాను కాబట్టి సో 206. ఓకే, 206/7. ఓకే, 29 into 7 చేస్తే ఏమొస్తుందండి, 203 వస్తుంది. ఓకే, 203 వస్తుంది. 203కి ఈ 3 యాడ్ చేసుకుంటే 206/7 వస్తుంది. ఓకేనా. సో ఇది లెంత్ వరకు. ఇప్పుడు బ్రెడ్త్ ఏమి ఇచ్చాడండి, బ్రెడ్త్ వచ్చేసి 12. ఓకే, 12 8/11 ఇచ్చాడు. ఓకే, సో 12 11s are 132. ఓకే, 132 ప్లస్ 8, సో అప్పుడు ఏమవుతుంది 140. ఓకే, 140/11. ఓకే, లెంత్ బ్రెడ్త్ మనకు వచ్చేసినాయి. ఇప్పుడు నార్మల్గా ఏరియా ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఓకే, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 206/7 into 140/11 ఇచ్చాడు. ఓకేనా, 7 1s are 7 20s. ఓకే, సో డైరెక్ట్ ఇంకా రిమైండర్స్ ఏమున్నాయి, 206 into 20. ఓకే, 206 into 20. ఓకే, బై 11 ఇచ్చాడు. సో దీన్ని సాల్వ్ చేసుకున్నాను అనుకోండి, దీన్ని డైరెక్ట్ మల్టిప్లై చేస్తే 412. ఓకే, అంటే 2తో డైరెక్ట్ చేశాను, 412 వచ్చింది. 0ని యాజ్ యూజువల్గా పెట్టేశారు. ఓకే, బై 11 ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం.
సో 11th దీన్ని క్యాన్సిల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 11 3 33 ఉంది కదండి, ఇక్కడ రిమైన్ 33 వస్తుంది. 11 3 33 ని 41 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 7 ఇస్ ద రిమైండర్. ఇక్కడ 72 ఉంది. 7 ఓకే సారీ 8 ఇస్ ద రిమైండర్. 82 ఉంది. ఓకే 82 కన్నా బిలో నంబర్ 11 లో ఏమొస్తుంది 7s ఓకే 7s. సో 77 పోయింది మనకి 82. 5 ఇస్ ద రిమైండర్. ఓకే సారీ ఓకే సో ఇక్కడ 50 మిగిలిపోయింది. 50 మిగిలిపోతే 4 టైమ్స్ కదా. ఓకే సో 6/11. ఓకే సో మీకు కొంచెం డిఫికల్ట్గా ఉన్నప్పుడు సో దీన్ని బాగా హారం చేయండి. ఓకే డివిజన్ ఫార్ములాలో దీన్ని యూటిలైజ్ చేయండి. సో 11 తో చేస్తున్నప్పుడు ఓకే సో 11 3s 33. ఓకే 3s 33. రిమైండర్ ఇస్ 8 2. ఓకే 7s 77. ఓకే 5 వస్తుంది. సో 0 తీసుకోండి. 4 టైమ్స్. ఓకే 4 టైమ్స్. ఓకే రిమైండర్ ఇస్ 6. ఈ 6 ని ఏం చేయాలి 6/11 అని ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. ఓకే 6/11 అని రాసుకుంటే ఇక్కడ సరిపోతుంది. ఓకేనా సో అది వే ఆఫ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ 5th one. సో ఇక్కడ చూడండి by what fraction should 9/35 be multiplied to get this? ఓకే ఇప్పుడు తెలుగులో చూసాం అనుకోండి. సో ఇప్పుడు ఈ భిన్నాన్ని ఇంకో ఏ భిన్నంతోని గుణకారం అంటే సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది క్వశ్చన్ ఇచ్చింది. ఓకేనా సో ఇది చూడగానే కొంచెం కొంచెం సో ఇదేంటి కొంచెం టఫ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ చూద్దాం. మనకి క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ జస్ట్ నేను ఈక్వేషన్లో పెట్టాను. ఇక్కడ చూడండి 9/35 ఉంది. ఓకే 9/35 ని సో ఇంకో సంవాట్ ఏదో ఒక ఫ్రాక్షన్ తోని సో మల్టిప్లై చేయమని చేస్తే వచ్చింది ఏంటంట సో 7/15. ఓకే 7/15 వచ్చింది అని అంటున్నాడు. సో ఇది అయితే ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ అంటే ఏ భిన్నంతోని ఏ ఫ్రాక్షన్ తోని మనం ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నట్టు. సో మనకి ఎప్పుడైనా సరే వాల్యూ ఏదైతే కావాలనుకుంటామో ఆ వాల్యూని అలాగే ఉంచేసి రిమైనింగ్ థింగ్స్ ని సో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వీటిని ఇటు సైడ్ పంపించాలి. ఓకే సో అప్పుడు ఏమవుతుంది x is equal to 7/15 ఇంటూ సో ఇది ఇటు వచ్చింది అనుకోండి రెసిప్రోకల్ అవుతుంది. ఓకే రెసిప్రోకల్ అంటే తిరిగి వస్తుంది. ఓకేనా 35/9. ఓకే సో అలా వచ్చింది. x is equal to 5 3s 5 7s. ఓకే ఇప్పుడు ఏముంది 7 into 7/3 into 9. ఓకే 27 ఉంది. సో x is equal to 49/27. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోనే అడుగుతాడు. ఓకే మిక్స్డ్ ఫ్రాక్షన్ లోనే ఆన్సర్ ఇస్తాడు మనకి ఇక్కడ. సో కాబట్టి దీన్ని కానీ డివిజన్ చేశారు అనుకోండి. సో 1s 22 is the remainder. ఓకే 27. ఓకేనా సో దిస్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ మాత్రం ట్విస్ట్ ఉంది కానీ సింపుల్ వన్. ఓకే సింపుల్ వన్. సేమ్ ఇలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం అనుకోండి. సో ఇది మనం ఫస్ట్ క్వశ్చన్ చేసిన దానికి ఉల్టా రివర్స్. అక్కడ ఏమన్నాడు ఫైండ్ ద ఫైనల్ వాల్యూ అంటే ఇక్కడ ఫైనల్ వాల్యూ ఇచ్చేసి ఫస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నాడు. అంటే ఇక చూడండి ద కాస్ట్ ఆఫ్ ద 6 1/4 అంటే సో 6 మీటర్ల సో ఇది 1/4 అన్నప్పుడు పావు అనుకోవచ్చు అంటే మనం. సో క్వార్టర్. ఓకే క్వార్టర్. సో 1/4 మీటర్కి ఎంత ఛార్జ్ ఉందంటే 1421 రూపీస్ అండ్ 7/18 అంత పార్ట్. ఓకే ఇంత ఛార్జ్ ఉన్నప్పుడు మరి 1 మీటర్కి ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఈ లైన్ ని మనం ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేద్దాం. 6 1/4 meters. ఓకే సో ఇస్ ఈక్వల్ టు 1421 7/8. ఓకే రూపీస్. ఇది రూపీస్ ఇచ్చాడు. ఓకేనా రూపీస్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఎప్పుడైనా ఏం చేస్తాం మీటర్స్ లోకి అంటే నార్మల్ ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేస్తాం. సో 6 4s 24 ప్లస్ 1 25/4 meters is equal to దీన్ని కానీ కన్వర్ట్ చేశారనుకోండి. సో 8 1s సారీ దీన్ని నార్మల్ ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 8 15 5. ఓకే సో 1 15 1. ఓకే సో ఓకే 1 రిమైండర్ 16 7. ఓకే 1 32 3 is the remainder. So 8 1000 sorry 11,375/8. ఓకే సో ఇది యాక్చువల్ వాల్యూ. ఓకే సో దీన్ని కన్వర్ట్ చేసిన తర్వాత రూపీస్. ఓకే సో రూపీస్. ఓకే నెక్స్ట్ సో తను అడుగుతుంది ఏంటి మరి 1 మీటర్కి ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 1 మీటర్స్కి ఎంత. ఓకే సో వి డోంట్ నో దట్ వాల్యూ x. సో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే క్రాస్ మల్టిప్లికేషన్
సో x into 25 by 4 is equal to 1 into so 11,375 by 8. ఓకే సో మనకి ఎప్పుడైనా సరే ఏ వాల్యూ అయితే కావాలనుకుంటామో రిమైనింగ్ వాల్యూస్ కన్సిడర్ సేమ్ చేస్తాం కాబట్టి సో 1 into సంథింగ్ ఏదైతే చేసినా సేమ్ అదే వాల్యూ వస్తుంది 11,375 by 8 into ఇది వస్తే రెసిప్రోకల్ అవుతుంది ఓకేనా సో రెసిప్రోకల్ అవుతుంది సో 4 by 25 okay 4 by 25 x is equal to 4 ones are 4 twos are ఓకేనా సో అప్పుడు ఏమవుతుంది 11,375 by 2 ఓకే ఇంటూ 1 by 25 సో 25 ones are సో దీన్ని క్యాన్సిల్ చేశాను అనుకోండి సో ఇక్కడ ఫస్ట్ ఈ 3 డిజిట్స్ తో చేసుకుంటే 100 వస్తుంది 4s are సో 13 రిమైండర్ 13 కి 1 7 తీసుకుంటే సో 137 5 టైమ్స్ చేశాను అనుకోండి 5 టైమ్స్ సో అప్పుడు రిమైండర్ ఏంటి 12 రిమైండర్ 12 5 సో అప్పుడు ఏమవుతుంది 5 జాబ్ అవుతుంది ఓకేనా 5 జాబ్ అవుతుంది బై 2 ఉంటుంది సో x is equal to 455 by 2 దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలి కదా సో అంటే నార్మల్ ఫ్రాక్షన్ లోకి రాయాలి వస్తుంది ఇట్లా ఉండదు మన కాన్సెప్ట్ సో 2 ఓకే 2 1 is the remainder okay so 15 వచ్చింది 15 okay 7 1 by 2 okay ఇది ఆన్సర్ ఓకే సో ఇంకొన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం దీనిలోనే